మా పాప ఎగ్ ఫ్రై అడిగినది. మా బాబునేమో ఎగ్ రైస్ అడిగాడు. చూడండి 2 రెసిపీస్ ఒకేసారి ఎలా చేసుకోవాలో చూడండి. స్టవ్ పైన పాన్ పెట్టేసి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక వెల్లుల్లి రెమ్మలు, ఆవాలు, జీలకర్ర వేసేసి మనం పగలగొట్టి పెట్టుకున్న 3 ఎగ్స్ అయితే వేస్తున్నాను. అలాగే పైనుంచి కొంచెం పసుపు, టేస్ట్‌కి సరిపడినంత కారము, టేస్ట్‌కి సరిపడంత ఉప్పు వేసేసి ఒక 2, 3 నిమిషాలు ఎగ్ కొంచెం ఫ్రై అయిన వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత గంటెతో కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకొని బాగా కలిపి ఉడికించుకోవాలి. బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి ఇలా కలిపిన ఈ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసి కొంచెం కర్రీ తీసేస్తే మా పాపకైతే ఎగ్ ఫ్రై అయిపోయింది. దీంట్లోనే కొంచెం వేడన్నం వేసి కలిపితే మా బాబుకైతే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. చిన్న పిల్లలే కాబట్టి సాసులు అలాంటివి ఏమి యూజ్ చేయకూడదనేసి నేనైతే ఇలా చేశాను.